ప్రజా శ్రేయస్సే ఆమె ధ్యేయం. స్త్రీల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా తోటి స్త్రీల పట్ల అంకితభావంతోనూ గౌరవంతోనూ సహృదయంతో స్నేహభావంగా కలిసిమెలిసి ఉండే మహిళా ఆర్గనైజింగ్ మాజీ సెక్రటరీ శ్రీమతి పద్మావతి శ్రీదేవి దేశంలో స్త్రీల పట్ల లైంగిక వేధింపులు అధికం కావడంగా ఆ వేధింపులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఆలోచనలో పాఠశాలల స్థాయి నుంచి కళాశాలల స్థాయి వరకు ఎలాంటి అవాంఛనీయ లైంగిక వేధింపులకు గురి కాకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలో ఆమె వివరించారు. ఈ లైంగిక వేధింపులు విపరీతంగా ఉంటున్నాయి. ఇది ఏ విధంగా కట్టడి చేస్తే ఇవి ఆగుతాయో చెప్పండి మేడం గారు, మీ యొక్క ఆలోచన విధానం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, బాగా ఆడగాని మగ కానీ అసలు బయట ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మళ్ళీ తిరిగి వచ్చేదాకా వాళ్ళ కార్యకలాపాలు ఏంటి అనేది కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత స్కూల్కి వెళ్ళిన విద్యార్థులు స్కూల్లో ఎలా ఉంటున్నారు, తోటి సహచరులతో ఎలా ఉంటున్నారు, అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాకా ఎలా ఉంటున్నారు అనేది ఉపాధ్యాయులు చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు చేయాల్సిన పని ఏంటంటే, అసలు ఈ మధ్య ఉపాధ్యాయులు ఎక్కువగా ఈ స్టూడెంట్స్ని లైంగికంగా వేధించటము, అఘాయిత్యాలు చేయటము అన్నీ జరుగుతున్నాయి. మరి వాళ్ళకి బిడ్డలు ఉంటున్నారు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి చర్యలు జరగకుండా ప్రధాన ఉపాధ్యాయులు వారు కనీసం మంత్లీ వన్స్ ఒక మీటింగ్ పెట్టి మన స్కూల్లో ఇలాంటివి జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి జరగకుండా మనం అందరం ఒక విఘ్నత కలిగి ఒక వయసు వచ్చి ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి మన బిడ్డలు లాంటి వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తద్వారా మన స్కూల్కి మంచి పేరు వస్తుంది, మనకి మంచి పేరు వస్తుంది, సమాజంలో మంచి ఉన్నతమైన వ్యక్తులుగా మనం గుర్తింపబడతాము, ఉన్నతమైన ఉపాధ్యాయులుగా గుర్తింపబడతాము. మనం అలా మెలగాలి అనేది ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ స్కూలు టీచర్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ చెప్పుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా పిలిచి మంత్లీ వన్స్ వాళ్ళిద్దరి జెంట్స్ ఆ మగపిల్లలు ఆడపిల్లలు కలిపి కూర్చోబెట్టి మనం ఇంత సక్రమంగా మెలగాలి, బయటికి వెళ్ళినా కూడా మన స్కూల్ విద్యార్థుల్ని ఎవరైనా ఇతరులు ఏదైనా వేధిస్తున్నా కూడా మీరు వెంటనే కనిపెట్టి మాకు పోలీసులకో లేకపోతే తల్లిదండ్రులకో ఎవరో ఒకరికి సమాచారం చేరవేయండి. మన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కూడా చక్కగా ఇంటికి వెళ్తున్నారా లేదా అని మనకు మనమే ఒక భరోసా ఇచ్చుకున్నట్టుగా, నీకు నేను నాకు నువ్వు అన్నట్టుగా తోడుగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి అనేది చూసుకోవాలి ఒకటి. ఇక మూడో అంశం ఏంటంటే, అసలు ఈ రోజుల్లో మగపిల్లలు ఆడపిల్లలు మరీ కొంచెం ఎక్కువగా క్లోజ్ అవుతున్నారు. ఇంతకుముందు ఉండేది కాదు. మగపిల్లలతో మాట్లాడకూడదు, ఆడపిల్లలతో మాట్లాడకూడదు, మీరు పద్ధతిగా ఉండండి అని ఇంట్లో చెప్పేవాళ్ళు, బయట చెప్పేవాళ్ళు, మరి సమాజంలో అందరూ కూడా కొంచెం కట్టడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది. ఉండొచ్చు కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి ఈ వశిష్ఠ స్కూల్లో ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ బెల్ కొట్టగానే ఫస్ట్ టీచర్స్ వెళ్ళిపోతారు, ఒక నిమిషం ఆగి ఆడపిల్లలు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఒక నిమిషానికి మగపిల్లలు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు స్కూల్లో ఎవరైనా ఉన్నారా, ఇంకా మిగిలి ఉన్నారా పిల్లలు, అందరూ వెళ్ళారా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత ఆయన ఈ వాచ్మెన్కి వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పేసేసి బయటకు వచ్చేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు పిల్లలని ఈ రకంగా పంపిస్తే చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా అవుతుంది. వాళ్ళు మళ్ళీ ఇంటికి చేరారా, కరెక్ట్గా ఆ సమయానికి ఇంటికి చేరారా లేదా మా బిడ్డలని తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. అరే ఇంత సమయం అయింది, మా పిల్లలు రాలేదు, ఎందుకు రాలేదు అని ముందు తల్లిదండ్రులు ఆలోచించుకొని ఫోన్ చేసుకోవాలి ఉపాధ్యాయులకి. తర్వాత పిల్లలకి మధ్య ఫోన్లు ఇస్తున్నారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని వాళ్ళని అడగాలి. రాకపోతే కారణం ఏంటి వెంటనే స్పందించగలిగే తల్లిదండ్రులు ఉండాలి. ఈ రోజుల్లో ఏంటంటే స్కూల్కి పంపామా, వాళ్ళు వచ్చినప్పుడు వస్తారులే, మన వల్ల మనం తల్లి ఒక జాబు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే పిల్లలు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎంతసేపటికి మనం ఆదాయం చూసుకుంటున్నాం, ఆ ఆదాయం ముఖ్యమే కానీ సమయానికి మన పిల్లలు ఎక్కడున్నారన్న ఆరా కూడా ముఖ్యం. అదే ముఖ్యం. మన బిడ్డల తర్వాత ఏదైనా ఇబ్బందులు పడిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని సక్రమంగా కాపాడుకోవాలని నా విన్నపం. ధన్యవాదాలు. పాఠశాల సరౌండింగ్లో ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా
పాఠశాలకు సంబంధం లేని ఆకతాయిలు ఎవరన్నా ఉన్నారా లేదా అని పిల్లల్ని బయటికి వదిలే ముందు ఆ ఉపాధ్యాయులు బయటకు వచ్చి ఒకసారి చెక్ చేసుకొని స్కూల్ వదిలిపెట్టాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. అది మీరు ఏ బెల్లు కొట్టినా కూడా బయటికి పిల్లలు వెళ్తున్నారు అంటే చాలు. ఇప్పుడు డ్రిల్ మాస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, కనిపెట్టుకొని చూసుకొని ఆ తర్వాతే వాళ్ళని పంపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.